శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యందు సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మన టాపిక్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం కన్యా రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శుక్రగ్రహ స్థితిని బట్టి వారి వారి జన్మజాతకాల్లో శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి, కొన్ని వృత్తులలో అంటే సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించిన వృత్తుల్లో కానీ, అలాగే ఖరీదైనటువంటి వాహనాలు, రెస్టారెంట్లు, అలాగే ఈ గోల్డ్ షాపులు, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, విలాసవంతమైనటువంటి సంబంధించిన వాటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా శుక్రగ్రహం వారి జాతకంలో తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు ఏదైతే ఈ ధనకారకుడు, లిక్విడ్ ధనానికి, బంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇది చాలా వరకు ఆర్థిక పరంగా ఇంచుమించుగా ప్రతి రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఏది చేద్దామన్నా, ఏ ప్రయత్నం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రధానంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మరి నాడీ శాస్త్ర ప్రకారం ఈ స్త్రీ గ్రహం అన్నమాట శుక్రుడు స్త్రీలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వివాహపరంగా కొన్ని చికాకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానపరమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఈ రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు సింహరాశిలో చాలా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు ముందు ప్రయాణించబోయే రాశిలో కన్యారాశి శుక్రగ్రహానికి నీచ రాశి. ఆ కారణం వల్ల నీచలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు చాలా బలహీనమై ఉంటాడు. కాబట్టి ఇది మగవారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితి మీద, స్త్రీలకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశిలో ప్రవేశించినటువంటి శుక్రుడు ఏ గ్రహంతోనూ కలగకుండా సింగిల్గానే ఇంచుమించుగా ఆ నెలంతా సంచరించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచ రాశిలోకి వచ్చినప్పుడు కూడా తన మిత్రగ్రహమైనటువంటి శని భగవానుడితో చూడబట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా శుక్రుడిని చాలా బలంగా చేయడం వల్ల మరి మీరు గతంలో ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అలాగే స్త్రీలు అనారోగ్యపరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వితీయ స్థానమైనటువంటి సింహరాశిలో సంచరించడం జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి శుక్రుడు లాభాధిపతి, చతుర్థాధిపతి. అంటే ఇక్కడ ధనస్థానంలో కేతువుతో కలిసి ఉండడం వల్ల ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా విపరీతంగా ఉండడం జరుగుతుంది ఆగస్టు 1వ తారీఖు వరకు. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా చతుర్థాధిపతిగా ధనస్థాన సంచారం వల్ల స్థిరాస్తుల వల్ల కానీ, భూముల వల్ల కానీ, లేదంటే పుట్టింటి బంధువుల దగ్గర నుంచి రావాల్సినటువంటి ధనం సకాలంలో రాకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడుతుంటాయి. అలాగే మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్య కారణంగా దేని కొరకో దాచుకున్నటువంటి ధనం అత్యవసరంగా ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ యొక్క మదర్కి
హెల్త్ పరమైన ఇబ్బందులు కానీ, మదర్కి మీ కుటుంబంలో వేరొకరికి అభిప్రాయ భేదాలు రావడం వల్ల కొన్ని అనుకోని సమస్యలు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఆగస్టు 1వ తారీఖు వరకు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాల వల్ల చాలా మానసిక అశాంతికి గురవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగస్టు 1వ తారీఖు తర్వాత శుక్రుడు 3వ స్థానం అయినటువంటి తన నీచ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఈ చెప్పాలంటే ఈ రాశి వారికి మరి చతుర్థాధిపతి వీక్ అవ్వడం వల్ల ఏంటంటే కొన్ని అనుకోని వాహనాల వల్ల కానీ, స్త్రీల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ కొన్ని మనస్పర్ధలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా కొన్ని ప్రయత్నాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ యొక్క టాలెంట్కు తగిన గుర్తింపు రాకపోవడం, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడడం, కొన్ని అవమానాలు, కొంత మాటలు ఇతరుల వల్ల పడడం జరుగుతూ ఉంటుంది. మీకు మీరుగా ఏ ప్రయత్నం చేయాలన్నా చాలా వీక్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రధానంగా ఏంటంటే రావాల్సినటువంటి ధనం మోసపోవడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరో ఒకరు మోసం చేసే ప్రయత్నంలో మీకు ముందుగా ఏదో ఒక వస్తువో, స్థిరాస్తి కొనేటప్పుడో, వాహనం కొనేటప్పుడో, లేదంటే ఎవరికైనా అప్పు రూపంలో వచ్చినప్పుడో, ఒక షేర్ కొన్నప్పుడో అది అత్యధికంగా మీకు ఆశ చూపించి మీతో ఎక్కువగా పెట్టుబడి పెట్టి చివరికి అదంతా కూడా ఫేక్ అని తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు కానీ, ఏదైనా ఒక సంబంధం కలుపుకునే ముందు కానీ, ఎవరితో అన్నా పరిచయం పెంచుకునే ముందు కానీ చాలా వరకు జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడి నిర్ణయం తీసుకోవడం వలన ఇబ్బంది పడుతుంది. స్నేహం పేరుతో కానీ, వేరొక ప్రయాణాల్లో పరిచయం అవడమో, వేరే విధంగా ఫోన్ ద్వారా పరిచయం అవడమో, సెల్ ఫోన్ ద్వారా, ఫేస్బుక్తో పరిచయం వంటి స్త్రీల వల్ల మోసపోయే అవకాశం ఉంది. అలాగే స్త్రీలు అయితే మగవారి వల్ల కూడా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కొత్త వారితో జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి. శ్రీమాత్రే నమః. పరిహారాలు మనం ప్రతి గ్రహానికి కూడా తగు విధమైనటువంటి పరిహారం అన్నది శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. ఏదైనా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు అంటే కొందరికి మిత్రులు అవుతుంటారు, కొందరికి శత్రులు అవుతుంటారు. శత్రుగ్రహాలకి ఎప్పుడూ కూడా మనం ఈ డొనేషన్ ద్వారా అంటే దానం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల, రోగాల వల్ల ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా శుక్రవారం రోజు నియమంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అంటే మన ఇంటి నుంచి ధనం బయటికి వెళ్ళకూడదు, బంగారాన్ని బయటికి పంపకూడదు. అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ, అత్తోరింటికి, అంటే మొత్తం మీద మన స్త్రీలు అంటే మన కుటుంబ సభ్యుల్ని ఇతరుల ఇళ్ళకి అది పంపించడం శుక్రవారం చేయకూడదు. అంటే అది పని మీద అవచ్చు, చుట్టాల నుంచి కావచ్చు, ఈ విధంగా ధనాన్ని బయటికి పంపకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో తామర పువ్వులు అంటారు, అంటే కలవ పువ్వులు అని కూడా అంటారు, వాటితో ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి పెద్ద విగ్రహం అయితే ఈ కలవ పువ్వులతో అర్పించడం. వీలైతే ఆ రోజు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ అందులో ఈ కలవ పువ్వుల్ని ఉపయోగించి హోమం చేయడం వల్ల, అంటే ప్రతి శుక్రవారం విధంగా అక్కర్లేదు, మీకు శుక్రదశ జరుగుతున్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, స్త్రీలతో విరోధం అవుతున్నా, అక్కచెల్లెలతో విభేదాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు అంటే మీకు తారాబలం చూసుకొని ఒక మంచి రోజు మీకు అనుకూలంగా ఏదో సాధంతారో క్షేమతారో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవలసి ఉంటుంది. దొరికితే 108 తామర పూలు లేదా కలవ పూలు, లేని పక్షంలో తామర గింజలు, ఇప్పుడు అవి అన్ని పూజా స్టోర్లో తామర గింజలు దొరుకుతున్నాయి, 108 తామర గింజలు హోమంలో సమర్పించడం, ఈ చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో
6 గులాబీ పూలు చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి 6 గులాబీ పూలు శుక్రవారం ఈవినింగ్ సంధ్యా సమయంలో హనుమాన్ ఆలయంలో సమర్పించి 6 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక స్వీటు జాంగిరి కానీ జిలాబీ కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ప్రధానంగా వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే చిన్నపిల్లలు అంటే 8వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా పూర్తిగా ఊహ రాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు ఆడపిల్లలకి మీ చుట్టుపక్కల పిల్లలన్నా మీ కుటుంబ సభ్యుల పిల్లలైనా వాళ్ళకి ఈ శుక్రవారం రోజు వీలైతే వారంతో నిమిత్తం లేదు వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీకు మంచి శుక్రగ్రహం పెరుగుతుంది. అలాగే ఏదన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో ఈ పెరుగు ఒక 5 లీటర్లో 6 లీటర్లో పెరుగు డొనేట్ చేయడం వల్ల కానీ లేదంటే ఏదన్నా బీదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పట్టు చీర, ఈ మాంగళ్యం ఇటువంటి సౌభాగ్య వస్తువులు ఈ పెళ్లికి ఉపయోగించే వస్తువులు డొనేట్ చేయడం వల్ల మీకు ఇటువంటి శుక్రుడు యొక్క దోష పరిహారం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ శుక్ర పరిహారం చాలా ఈజీ, ఏం వేరేది వెరీ సింపుల్. మీ కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళ కంటి నుంచి నీరు రాకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల ఆటోమేటిక్గా మీ శుక్రుడు జనరేట్ అవ్వటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి అంటే మంచి వస్త్రాలు ధరించడం, నీట్గా ఉండడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబాన్ని గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే చెప్పులు కూడా మరీ పాత పడిపోయినట్టు వాడకూడదు, ఏదో 3 నెలలకు 6 నెలలకు చెప్పులు కూడా మారుస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు లక్ష్మి ఆటోమేటిక్గా వరించి ఎప్పుడూ శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.